అందరికీ నమస్కారం అండి. అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనము క్రితం వీడియోలో తా నుంచి మా దాకా పదాలు ఎలా వస్తాయో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యా నుంచి బండ్రా దాకా నేర్చుకుందాం. యా యంత్రము, రా రథం, ళ లత, వ వల, ష శంఖం, ష మేషం, స సంత, హ హంస, ళ తాళం, క్ష ద్రాక్ష, ర రంపం. అక్షరాలు ఒకసారి పలుకుదామా? యా రా లా వా ష ష స హ ళ క్ష బండిరా. చూడండి, ఈలాకి కొంచెం తేడా ఉంది. ఇది మామూలుగా లా అంటాం, ఇది కొంచెం లోపల నుంచి రావాల్సి వస్తుంది. అళ్ళ అళ్ళ అని. ఈ మూడు షాల దగ్గర కూడా మనకి పలకడంలో వ్యత్యాసం తెలియక అందరూ ఒకేలాగే పలికేస్తుంటారు. దీన్ని ష శంఖం, ష ష, ఇది ష, ఇది ష ష. మేషం, ఇది స స స స. ఇది ష, ఇది ష, ఇది స, ఇది ష ష ష, ఇది ష, ఇది స. యా రా ళ వా ష ష స హ అళ్ళ అళ్ళ అళ్ళ. నాలుక పై భాగానికి తగిలేసి రావాలి. అళ్ళ క్ష బండిరా. ర అంటారు, పెద్ద ర. మళ్ళీ ఒకసారి చూద్దామా? యా యంత్రం, రా రథం, ళ లత, వ వల, ష శంఖం, ష మేషం, స సంత, హ హంస, ళ తాళం, క్ష ద్రాక్ష, ర రంపం. మళ్ళీ ఇంకొకసారి చూద్దామా? యా యంత్రం. అక్షరాలు చూద్దాం. యా రా ళ వా ష ష స హ ళ అక్ష బండిరా. అక్షరాలు మనం ఎలా పలకాలో ముందు నేర్చుకుంటేనే భాష ఎలా అనేది అర్థమవుతుంది. భాషని మనము వ్యక్తపరచాలన్నప్పుడు కరెక్ట్గా వ్యక్తపరిస్తేనే, వేరే కొంచెం పొల్లు తప్పుపోయినా వేరే అర్థాలకి దారితీస్తాయి. అందుకోసమే నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇది లా, ఇది ష ష స అళ్ళ. కొంచెం వీటి దగ్గర చూసుకొని నేర్చుకోవాలి. సరే, ఇవాళ మన కథ నేర్చుకుందామా? ఇద్దరు గొడవ పడితే మూడో వాళ్ళకి లాభం అంట. తెలుసా మీకు కథ? 2 పిల్లులు ఉన్నాయంట. అనగనగా ఒక ఊర్లో 2 పిల్లులు ఉన్నాయి. ఆ పిల్లులకి రెండింటికి కలిపి ఒక రొట్టె దొరికింది. ఆ 2 సగం సగం పంచుకోవాలనుకున్నాయి. కానీ సగం సగం వాళ్ళు పంచుకోవాలంటే నువ్వు పంచితే నీకే ఎక్కువ తీసుకుంటావు, నువ్వు పంచితే నువ్వు ఎక్కువ తీసుకుంటావు అనేసి గొడవ పడుతున్నాయి. తర్వాత గొడవ పడగా తనకు క్లారిటీ వచ్చింది. మనమైతే ఎవరికి వాళ్ళు ఎక్కువ తీసుకుంటామని అనుకుంటున్నాం. సరే, మరి మూడో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పంచమని చెప్దాము, వాళ్ళు సరిగ్గా సమానంగా పంచేస్తారు అని ఆలోచించాయి. ఎవరి దగ్గరికి వెళ్దాము అని ఆలోచిస్తుండగా కోతి కనిపించింది. కోతి దగ్గరికి వెళ్ళి మాకిద్దరికి ఈ రొట్టెని సమానంగా పంచు అని చెప్తాయి. కోతి ఏం చెప్తుంది? త్రాసు తీసుకొని రండి, నేను సమానంగా పంచిస్తాను అని చెప్తుంది.
సరే అనేసి త్రాసు తీసుకొని వెళ్తాయి. త్రాసు తీసుకొని వెళ్తే రొట్టెను సగానికి కట్ చేసి పెట్టేస్తుంది. ఒక రొట్టెమో కొంచెం ఎక్కువ ఉండి కిందికి వచ్చేస్తుంది, ఇంకొకటి కొంచెం పైకి వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఎక్కువ ఉన్నదాన్ని కొంచెం తీసుకొని తినేస్తుంది కోతి. తినేసింది పైకి వెళ్ళిపోతుంది, తిననిది కిందికి వచ్చేస్తుంది. ఇది కొంచెం ఎక్కువ ఉందని ఇది కొంచెం తినేసి ఆమని తినేస్తుంది. మళ్ళీ ఇది కిందికి వెళ్తుంది. ఇది ఈ రొట్టె ముక్కలో కూడా కొంచెం తీసుకొని తింటుంది. ఇదేమో పైకి, ఇదేమో కిందికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ దాంట్లో కొంచెం, ఈ దాంట్లో కొంచెం, ఈ దాంట్లో కొంచెం, ఈ దాంట్లో కొంచెం రొట్టె అంతా తినేస్తుంది. అప్పుడు పిల్లలు రియలైజ్ అవుతాయి, అదేదో మనమిద్దరమే పంచుకొని అంటే ఇద్దరం సరిపోయి ఉండేది, మనమిద్దరం గొడవపడి వేరే మూడో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లాభపడ్డారు కానీ మన ఇద్దరం నష్టపోయాము అనేసి. ఇప్పుడు కూడా ఇద్దరు అభిప్రాయ భేదాలు, గొడవలు ఏమైనా వస్తే వాళ్ళిద్దరి మధ్య సాల్వ్ చేసుకోవాలి. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ గొడవని అడ్వాంటేజ్గా వాళ్ళు తీసుకుని లాభపడతారు, మనం నష్టపోతాం. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.